హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. మనం ఇక్కడ కింగ్ అనేటువంటి ఒక క్యారెక్టర్ గురించి చెప్పుకుంటున్నాం. ఇది డిస్క్లైమర్, ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు. సహజంగా యూట్యూబ్ ప్లాట్ఫామ్లో మోసగాళ్ళు ఉంటూ ఉంటారు కాబట్టి ఈ మోసగాళ్ళకు ఒక పేరు అనేటువంటిది ఉండాలి కాబట్టి వాళ్ళకి మనం పెట్టుకున్నటువంటి పేరు కింగ్ అనమాట. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ కింగ్కి బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అనేటువంటి ఛానల్ కూడా ఉంది. మీరు చూసే ఉంటారు, ఈ మధ్య మనోడు విహారయాత్రలకి వెళ్ళాడు, హాయిగా హ్యాపీగా 5 స్టార్ హోటల్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే ఆయన ఎందుకని మనోడు విహారయాత్రకి వెళ్ళాడు ఏంటి అనేటువంటిది మనం చెప్పుకుందాం. దీంట్లో చాలా నిగూఢమైనటువంటి విషయం ఉన్నది. దీన్ని మీరు ప్రతి ఒక్కరూ కూడా ఈ మోసాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకు ఈ మోసం జరుగుతుంది, ఎందుకు ఈ విహారయాత్రకి వెళ్ళాడు, వీడి విహారయాత్రకి వెళ్ళటానికి మీరు మోసపోవటానికి కారణం సంబంధం ఏంటో కూలంకషంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది ఎవరికీ అర్థం కానటువంటి విషయం, మీరు అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక సంస్థ తరపున పనిచేస్తూ ఉన్నారు. మీ నుంచి ఆ సంస్థకి లాభాలు కనుక వస్తేనే మీకు ఏదో గోవా ట్రిప్పో, కేరళ ట్రిప్పో, ఇంకో ట్రిప్పో వేస్తూ ఉంటారు, స్విట్జర్లాండ్ ట్రిప్పో, సింగపూర్ ట్రిప్పో వేస్తూ ఉంటారు. ఎప్పుడు మీ ద్వారా లబ్ధి కనుక ఆ కంపెనీ వాడు కనుక పొందితే. అలాగే ఇక్కడ మీకు జరిగింది ఏంటి, కాపీ ట్రేడింగ్ అనేటువంటిది జరిగింది. నష్టము దాదాపుగా 600 మంది 10 కోట్ల రూపాయలు నష్టపోయారు. అర్థమవుతుందా? 600 మంది 10 కోట్ల రూపాయల పైన నష్టపోయారు. 15 కోట్లు అవచ్చు, ఎంత అవుతుందో మనకు తెలియదు. కానీ ఇక్కడ లాభపడింది ఎవడు? మీరు నమ్మినటువంటి ఈ కింగ్ గాడికి కోట్ల రూపాయలు డబ్బులు వచ్చినాయి, వాడు హ్యాపీగా ఉన్నాడు. అలాగే ఎవడైతే ఈ కింగ్ గాడికి సంబంధించినటువంటి సంస్థ ఉన్నదో ఆ సంస్థకి కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది కాబట్టే వీడిని 5 స్టార్ హోటల్లో పెట్టడం, విమాన ప్రయాణాలు చేపించడం, ఫ్లైట్ బుకింగ్స్ అన్నీ ఎందుకు జరుగుతాయి? మీకు 10 కోట్ల రూపాయలు నష్టం వస్తే కంపెనీ వాడు పిలుస్తాడా? కనీసం ఆలోచించండి, పబ్లిక్ ఆలోచించాలి. అవేర్నెస్ లేకుండా ఎవరిని పడితే వాడిని నమ్మేసేసి లక్షలు కోట్లు పెట్టడం కాదు. ఒకడు 30 లక్షలు పోగొట్టుకున్నాడు, ఒకడు 6 లక్షలు పోగొట్టుకున్నాడు, ఒకడు 3 లక్షలు పోగొట్టుకున్నాడు, 11 లక్షలు పోగొట్టుకున్నాడు, ఎంతోమంది లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. రోడ్డును పడి ఏడుస్తున్నారు. ఒకడు చనిపోయాడు, మనకి తెలిసే ఒకరు చనిపోయారు ఈ కింగ్ గాడి వల్ల. తెలియకుండా ఎంతమంది చనిపోయారు. కొంతమంది ఫ్యామిలీస్, భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి డిస్ప్యూట్స్? లక్షలు మీ ఇటువంటి చెత్తగాళ్ళని నమ్మి మీరు నష్టపోయారు కాబట్టి. భార్యాభర్తలు తన్నుకున్నారు, కేసులైనవి. గతి గమనం లేకుండా పిల్లల గురించి పట్టించుకోకుండా రోడ్లు ఏమన్నా తిరుగుతా సెలని ఇట్లానే పట్టుకొని చూస్తూ కూర్చుంటూ తాము చేసేటువంటి పని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయకుండా నానా రకాల సంకలు నాకుతూ ఉంటే ఇటువంటి మోసగాళ్ళు 5 స్టార్ హోటల్లో కూర్చొని ఆ కంపెనీ ప్రతినిధులు ఇటువంటి మోసగాళ్ళని పిలిచి ఫ్లైట్ లెక్కలను పెట్టి ఎందుకు చేసినాయి ఆలోచిస్తున్నారా మీరు? నేను ఎప్పటి నుంచో చెప్తాను, ఇది చాలా పెద్ద ఫ్రాడ్. ఈడు ఆ యొక్క కంపెనీతోటి టైఅప్ అయిపోయి ఇటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. మీ డబ్బు ఏమైపోయింది మీరు అడగండి ఇప్పుడు. బట్ ఖచ్చితంగా మీ డబ్బు మీకు 6 లక్షలు 10 లక్షలు డబ్బు రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. మీరేమన్నా డబ్బుకు లక్షలాది రూపాయలు, కోట్ల రూపాయలు నష్టపోయి రోడ్డును పడి సంక నాకుతుంటే ఇటువంటి పిచ్చిగాళ్ళు వెళ్ళి 5 స్టార్ హోటల్స్లో కంపెనీ ప్రతినిధులతో ఎట్లా ఇదవుతారు? అసలు కంపెనీ ప్రతినిధులు కూడా ఎట్లా పిలిచారు? ప్రజలు సొమ్ము కానరాట్లేదా? అకౌంట్స్లో కానరాట్లేదా? అకౌంట్స్లో డబ్బులు పోయింది,
ఇన్ని కోట్ల రూపాయలు, దాదాపుగా 12 కోట్ల రూపాయలు డబ్బు పోయింది అనేటువంటిది కంపెనీ వాళ్ళకి తెలీదా? తెలుసు. మీరు ఎటువంటి నాశనం అయిపోతే మీకు వాళ్ళకెందుకు? మీరు నాశనమైన ఎవడైనా బాగుపడింది ఎవడు? వీడు బాగుపడ్డాడు, ఈ కింగ్ గార్డ్ బాగుపడ్డాడు, ఈ కింగ్ గార్డ్ నిర్వహించేటువంటి సంస్థ బాగుపడింది, మీరు నాగిపోయారు. ఇప్పటికైనా ఇటువంటి పిచ్చి నా కొడుకులకి మీరు బుద్ధి చెప్పండి. నేను ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా మీకు అన్ని విషయాలని ఇదిగో ఇట్లా మోసం జరుగుతుంది అని చెప్తాను. గతంలోనే చెప్పానా, ఈడు కంపెనీ ప్రతినిధులతో టైఅప్ అయ్యి మీ డబ్బు మొత్తాన్ని హోల్డింగ్లో పెట్టి పారేసేసి చక్క నాకు ఇచ్చాడు. ఈ రోజున చెప్తాడు వీడు, ఈ రోజున ఇంత వస్తుంది, అంత వస్తుంది, నేను తీసుకొని వస్తాను ఎడ్జిలో, నాది ఇంతవరకు జీరో, మీ అకౌంట్స్ ఏది ఒక్కటి జీరో కాలేదని అంటున్నాడు. బుద్ధి జ్ఞానం అనేటువంటిది ఉందా? 6 లక్షల రూపాయలు $60కి 6 లక్షల రూపాయలు 5,000 రూపాయలకి వెళ్తే ఇంకా జీరో అయ్యేదేంది? జీరో అయింది. చెవులో పూలు పెట్టుకున్నారని మీ ఇష్టం వచ్చినట్టు జనాన్ని మోసం చేసి 5 స్టార్ హోటల్ తందనాలు తైతక్కలు ఆడుతూ ఉన్నారు. తైతక్కలు ఆడతా సిగ్గు శరం ఉండాల. అరే ఇన్ని కోట్లు పోయినాయే అంటే ఈడు అంతా సెబీ ఆపిందా? సెబీ ఆపిందా? ఒక్క మేలు చూపిరా. లక్షల రూపాయలు ఇండియన్ మార్కెట్లో జనాన్ని దొబ్బేసి, నిజాయితీనా? నీ నిజాయితీ అయితే నువ్వు కామెంట్స్ ఆన్ చేయి, కామెంట్స్ ఆన్ చేయరా? నువ్వు గనక నిజాయితీ, సిగ్గు శరం కనుకుంటే కామెంట్స్ ఆన్ చేయి. సిగ్గులేని జన్మలో సిగ్గులేనిది. అవతల మనిషి చచ్చిపోయాడు రా బాబు అని అంటే తెల్లారే 100 రూపాయలు కోట్లు వస్తాయని చెప్పేసి బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి వాడు. ఏడు పక్కా వ్యాపారి అని నేను ఎన్నోసార్లు చెప్పాను, వాడే చెప్తున్నాడు బిజినెస్. కాబట్టి ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, నా ఆక్రోశాన్ని మీరు అండర్స్టాండ్ చేసుకోవట్లే. ఇప్పుడు నా దగ్గర 33 మంది ఉన్నారు. 33 మంది వాళ్ళు మొత్తం ఎవిడెన్స్ ఇవన్నీ ఉన్నాయి. నేను చెప్పా ఎటువంటి యాక్షన్ వద్దు, మీరు వాడి గురించి తెలుసుకున్నారు, బయటికి రండి అని అన్నా. ఇప్పుడు మొత్తం సర్వనాశనం అనేటువంటిది పబ్లిక్ అయిపోయారు. ఎవడైనా సరే మీరు ఒక్కసారి బ్రెయిన్ పెట్టి ఆలోచించండి. ఎవడైనా సరే 10 కోట్ల రూపాయలు కనుక నష్టపోతే, 10 కోట్లు కనుక జనం సొమ్ము నష్టపోతే కంపెనీ ప్రతినిధులు ఇటువంటి కుక్కల్ని పిలిచేసేసి సన్మానం చేస్తాయా? సిగ్గు శరం ఉన్నట్టుందా కంపెనీ ప్రతినిధులకి? 10 కోట్ల రూపాయలు నష్టపోతే ఇటువంటి వెధవల్ని 5 స్టార్ హోటల్లో పెట్టి ఫ్లైట్లు ఎక్కించి ప్రపంచం అంతా తిప్పుతాయా? అంటే వీడి వల్ల వాడు లబ్ధి పొందాడు, మీ వల్ల వీడు లబ్ధి పొందాడు. మీరు ఆలోచించటల్లా, ఆలోచన జ్ఞానం అనేటువంటిది మీకు లేకుండా పోయింది. ఇటువంటి వాళ్ళని యూట్యూబ్ ప్లాట్ఫామ్ తరిమి కొట్టాల్సింది. ఇటువంటి వాళ్ళ రెఫరల్ అకౌంట్స్ నుంచి మీరు బయటకు రావాలా? ఇటువంటిది ఏం చేయకుండా నేను చెప్తుంటేనే ఈ 10 కోట్ల రూపాయలు తిని పారేశారు వీళ్ళు. వాడి 1.5 కోటి పోతే ఏమి, వాడు డబ్బులంతా గుంజి పారేసేసేసి ఇది చేసినటువంటి వాడు. ఎవడన్నా మాట్లాడితే నా నష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, బూతులు తిడతాడా? తిట్టరా ఈసారి బాగా తిట్టు, నీ సంగతి తేలుస్తా. ఇటువంటి వెధవల్ని, ఇటువంటి వాళ్ళని ఇప్పుడే అయినా సరే ఎంత మోసాలు జరుగుతున్నాయో మీరు ఒకసారి ఆలోచించి ఇటువంటి వాళ్ళని పిచ్చి కుక్కనే కొట్టినట్టు కొట్టాలి. మమ్మల్ని అన్నాడు కదా పిచ్చి కుక్కకి తాడు కట్టి వదులుతాను, డబ్బా కట్టి వదులుతానని. అట్లానే ఇటువంటి వాడిని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాలి. ఇంత అవేర్నెస్, ఇంత ఇది తెస్తున్నా కూడా మీలో అవగాహన అనేటువంటి రాట్లా, మీలో ఇంకా మోసపోయేటువంటిది డబ్బులు వచ్చేస్తే కోట్లు అనేటువంటి దానికి వెళ్ళిపోతున్నారు. మీరు కనీసం అయినా సరే ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.